నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భూసేకరణలో రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా పటిష్టమైన విధి విధానాలను అమలు పరుస్తాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా సమ్మె విరమించేది లేదన్న జూడాలు. 5వ రోజు కూడా కొనసాగిన సమ్మె. రాజధాని భూసేకరణలో రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా భూములు కోల్పోయిన వారికి ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం పటిష్టమైన విధి విధానాన్ని అవలంబిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. 3 మండలాలలోని గ్రామాలలో మొత్తం 10 టీములతో రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నదన్నారు. ఇసుక రీచుల గురించి మాట్లాడుతూ ఇసుక విక్రయాల్లో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామన్నారు. వచ్చిన ఆదాయంలో 25% డ్వాక్రా సంఘాలకు, 75% రైతు సాధికారిక సంస్థకు జమ చేస్తామని మంత్రి తెలిపారు. ట్యాంపరింగ్ జరగకుండా ఈరోజు ఇంకా డిఫరెన్స్ ఉన్నాయి. ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్ చేసి ముందు మాకు ఒక క్లారిటీ ఇవ్వమని వాళ్ళు స్పష్టంగా కోరారు. దాని మీద ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి 2 గ్రామాలకు కూడా ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక సర్వేయరు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటరు, 2 విఆర్ఓస్, ఆ గ్రామాల్లో ఉండేటువంటి విఆర్ఓస్ అక్కడికక్కడే ల్యాండ్ రికార్డ్స్ని కరెక్ట్ చేసి ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా ట్యాంపరింగ్ చేయకుండా రెవెన్యూ రికార్డ్స్ని అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఆ గ్రామాల్లో ఉండేటువంటి రైతులు ఏ ఒక్క సెంటు కూడా ఎవరు ట్యాంపరింగ్ చేయలేనటువంటి విధంగా రెవెన్యూ రికార్డ్స్ని కరెక్ట్ చేసి ఇక్కడ కానీ హెడ్ క్వార్టర్లో హెడ్ ఆఫీస్కి కూడా ఒక కాపీ ఉండేటువంటి విధంగా ఈరోజు ఏదైతే నూతన రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్ చేస్తా ఉన్నాం. దాని మీదనే ఒక రివ్యూ కోసం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దాదాపు 29 గ్రామాలు, 3 మండలాలు, అదేవిధంగా 10 టీములు, అప్గ్రేడేషన్కి 10 టీములను కూడా వేశాం. వీక్ నుంచి ఈ రికార్డ్స్ని కరెక్ట్ చేయడం వర్క్ స్టార్ట్ చేశాము. 10 రోజుల్లో ఈ రెవెన్యూ రికార్డ్స్ మొత్తం కూడా అప్డేట్ చేసి ప్రతి ఒక్క రైతుకి, ప్రతి భూమి కలిగినటువంటి రైతుకు కూడా ట్యాంపరింగ్ ఎక్కడ కూడా అవకాశం లేకుండా రికార్డును పటిష్టం చేస్తూ ఉన్నాం. 1 టైటిల్ డీడీ, పాస్బుక్స్ కూడా ఎవరికైతే ఈరోజు లేవు, ఎక్కడైనా పాస్బుక్లో కరెక్షన్స్ ఉన్నా కూడా కరెక్షన్ చేసి టైటిల్ డీడీ, పాస్బుక్ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. రైతు ప్రయోజనాలు చేకూరే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రుణ మాఫీ అమలు కాక, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో రైతులున్నారని ఆయన అన్నారు. వచ్చే నెల 2వ తారీఖు లోపు గిట్టుబాటు ధరలతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి రైతాంగ అనుకూల విధానాలన్నీ ఆచరణకు వచ్చేటప్పటికే గాలి బుడగల్లాగా తేలిపోతూ ఉన్నాయి. రుణమాఫీల దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచట్లేదనేది అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర లేక, సీసీ కొనుగోలు లేక నరకయాతన అనుభవిస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా ప్రభుత్వం రాజధాని చుట్టూ తిరుగుతూ ఉంది తప్ప రైతాంగ అనుకూల విధానాలు అమలు జరపట్లేదు. అందువలన ఈ జిల్లాలో 2వ తారీఖు లోపు కనుక సీసీ కేంద్రాలు ప్రారంభించకపోతే, గిట్టుబాటు ధర కల్పించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద, కలెక్టర్ కార్యాలయం వద్ద, సిసిఐ కార్యాలయం వద్ద కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రూరల్ సర్వీసు పూర్తి చేసిన అనంతరం
క్రెడిట్ పాయింట్లతో కూడిన గుర్తింపు పత్రాలను ఇవ్వాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె నేడు 5వ రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వం చెప్పిన విధంగా సర్వీసు చేస్తున్న సమయంలో వేతనాలు చెల్లించాలని, కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేసి రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రూరల్ ప్రాంతాలలో విధులు నిర్వర్తించే వారికి వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని కూడా జూడాలు డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా మేము ఏదైతే స్ట్రైక్ చేస్తున్నామో, 4 ఏళ్లుగా మేము ఏదైతే విన్నపాలు చెప్తున్నామో అవే విన్నపాలతో ఈరోజు కూడా ఉన్నాం. మా విన్నపాలు ఒకటే, మేము ఏదైతే గవర్నమెంట్ చెప్పిన సర్వీస్ ఉందో, అది రూరల్ సర్వీస్ కావచ్చు లేదా కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు, ఎటువంటి సర్వీస్కి వ్యతిరేకం కాదు. మేము సర్వీస్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి సర్వీస్ చేసే ప్రతి విద్యార్థికి వారి పనిని గుర్తించి గుర్తింపు సర్టిఫికేట్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. అయ్యా, పని మేము గవర్నమెంట్కి చేస్తున్నాం. గవర్నమెంట్ దాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన క్రెడిట్ పాయింట్స్ జోడించిన గుర్తింపు సర్టిఫికేట్ వెంటనే అందించాలని కోరుకుంటున్నాము. అలాగే అయ్యా, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు డబ్బులు లేకుండా పనిచేస్తున్నాం. ఇంకా చేయమన్నా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ దీనికి ఒక సమాధానం చెప్పండి. శాలరీలు ఎప్పుడు ఇస్తారు? అయ్యా, మా మీద కూడా కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి స్టైఫండ్ ఎప్పుడు ఇస్తారనేది ఒక క్లారిటీ, ప్రతి నెలలో ఈ రోజున ఇస్తాం, ఆ రోజున ఇస్తాం, అలా ఒక క్లారిటీతో స్టైఫండ్ వేతనాల గురించి ఒక సెంటెన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి కూడా ఈ పాటికి 6 నెలలు అవస్తుంది. 6 నెలల నుంచి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయ్యానని చెప్పుకోవడానికి ధృవపత్రం నా దగ్గర లేదండి. మీడియా వాళ్ళు నన్ను అడిగారు మీరేంటండి అని. ఏమని చెప్పనండి? 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర లేదు. నేను ఇల్లిటరేట్ అని చెప్పనా? గ్రాడ్యుయేషన్ చదివిన నేను మీడియా వాళ్ళు మీరు ఎవరండి అని అడిగితే ఇల్లిటరేట్ అని చెప్పుకోనా? దయచేసి నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంటనే నాకు అందించాల్సిందే కోరుకుంటున్నాను. అలాగే గమనించండి అయ్యా, నా రిజిస్ట్రేషన్ నా హక్కును నాకు కల్పించండి. నా హక్కును అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితికి నేను దిగజారినందుకు క్షమించండి. నా హక్కును నాకు కల్పించండి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూపొందించడానికి అన్ని మండలాల సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించామని జడ్పీ సీఈఓ సుబ్బారావు తెలిపారు. జిల్లాలో 19 మండల రిసోర్సు సెంటర్లకు భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వీటి నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ జరపాలని ఆయన ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఖాళీగా ఉన్న జడ్పీ షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్ లోకి దుకాణాలను అద్దెకిచ్చి ఆదాయం పెరిగేలా చూస్తామని సీఈఓ తెలిపారు. కలెక్టర్ పంచాయతీ అనేది సెపరేట్ వింగ్గా నడుస్తుంది. ఈ వార్డీని పంచాయతీ సెక్రటరీ సెపరేట్గా ఉంది. బట్ వేరాది మండల పరిషత్తు జడ్పీ అనేది ఒకటే కాదా? బాగుంది అనిపించిందా మీకు? కరెక్షన్ ఏంటి? మండల పరిషత్తులు వేరు, జిల్లా పరిషత్ వేరు కాన్సెప్టే తప్పు. అదేదో మాకు జిల్లా సంబంధం అంతేనా? అంతే కదా. ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లాలో ఉన్నటువంటి మండల పరిషత్తులో పనిచేసినటువంటి అందరు సూపరింటెండెంట్లకి మీటింగ్ జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓలు కూడా పీడీ డోమా వారు ఈ ఎన్ఆర్జీఎస్ మీద ట్రైనింగ్ వర్క్షాప్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ప్రధానంగా మేము ఫోకస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే, ఈ బడ్జెట్ వచ్చే సంవత్సరానికి తయారు చేయాలి. కాబట్టి ఈ వచ్చే 15వ తేదీలో అన్ని మండలాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేసుకుని, ఆ బడ్జెట్ ప్రపోజల్స్ అన్నీ కూడా సంబంధిత మండల పరిషత్ ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ, అదేవిధంగా మిగతా మెంబర్లందరూ కూడా సభ్యులు ఆమోదంతో ఈ కార్యాలయానికి 15వ తేదీలోపు ఆ ప్రపోజల్స్ అన్నీ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి జిల్లాకి 19 మండలాల్లో ముఖ్యంగా పూర్వం పాత సమితిలు కానివ్వండి, లేదా కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కానివ్వండి, 19 చోట్ల మండల రిసోర్స్ సెంటర్స్ ఒక్కొక్క బిల్డింగ్ 10 లక్షల రూపాయలతో కట్టడానికి ప్రభుత్వ వారు మనకు అనుమతి ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 2వ తేదీని 3 జిల్లాలకు సంబంధించి ఆర్జీపీఎస్ఏ అనే కార్యక్రమం మీద మనకి పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో
కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాలకు సంబంధించి 2వ తేదీన ఇక్కడ రీజనల్ వర్క్షాప్ కూడా జరగబోతుంది. రీజనల్ వర్క్షాప్ కూడా మనకి పెట్టడం జరుగుతుంది. ఈ 19 చోట్ల కూడా బిల్డింగ్లు కట్టడానికి కూడా మండల పరిషత్ రిజర్వేషన్ తీసుకుని ప్రపోజల్స్ పంపించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెట్టమని చెప్పేసి, ఖర్చు పెట్టిన దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇమీడియట్గా పంపించమని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి సూపరింటెండెంట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని విజ్ఞప్తులు ప్రజావాణిలో వచ్చి ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఇమీడియట్గా మనకు పని చేయగలిగితే చేస్తాము, లేకపోతే ఎందుకు చేయలేకపోతాం కారణాలు నెలకొలేము అని చెప్పేసి అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్కు సంబంధించిన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆస్తులు, షాపింగ్ కాంప్లెక్స్లు కొన్ని చోట్ల మనకి ఇంకా రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, లీజుకి ఇచ్చిన భూములు కానీ సకాలంలో అవన్నీ కూడా లీజు రుసులు చేయమని చెప్పేసి, అద్దె రుసులు చేయమని చెప్పేసి, జిల్లా పరిషత్కి సంబంధించిన ప్రతి సెంటు భూమిని కూడా కాపాడమని చెప్పేసి, జిల్లా పరిషత్ భూమిని కూడా వారు మనకి ప్రభుత్వ ఆస్తిగా కాపాడాల్సిన బాధ్యతగా ఉండమని చెప్పి క్యూటీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.